Hello, dear students. Welcome all. Welcome back to our YouTube platform, Rohit's Academy. So guys, ఈ వీడియోలో ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి స్టూడెంట్స్కి ఉన్న కొన్ని డౌట్స్ నోటిఫికేషన్ పైన ఎప్పట్లాగే అందరికీ ఉన్నటువంటి సందేహం ఏదైతే ఉంటుందో దాని గురించి ఈ వీడియోలో చాలా క్లియర్గా చెప్పాలి అనుకున్నాను. సో జనరల్గా ఏంటంటే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 జాబ్ క్యాలెండర్ కానీ నెక్స్ట్ నోటిఫికేషన్ గ్రూప్ 2 ఎప్పుడు వస్తుంది అనేది ఎంతైతే వినిపిస్తుందో ఇంకొక వైపు ఏదైతే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 అంతకుముందు నోటిఫికేషన్ ఇప్పుడు రిక్రూట్మెంట్ ప్రాసెస్లో ఏదైతే ఉందో ఈ నోటిఫికేషన్కి సంబంధించి జడ్జిమెంట్ రిజర్వ్కు వెళ్ళడం జరిగింది. సో ఎప్పుడెప్పుడు ఈ జడ్జిమెంట్ వస్తుందా, ఈ జడ్జిమెంట్ ఏదైనా వస్తే దాని ప్రకారం నెక్స్ట్ నోటిఫికేషన్కి ఏమైనా కనెక్షన్ ఉంటుందా అని చెప్పి చాలామంది చాలామంది కంటే అందరికీ కాకపోయినా కొంతమందికైనా దీనిపైన సందేహం ఉంది. సో దానిపైన ఒక క్లారిటీ ఇద్దాము అని చెప్పే ప్రయత్నమే ఈ వీడియో. అండ్ అలాగే ఈ రిజర్వ్కి పెట్టారు కదా కేసు గ్రూప్ 2కి సంబంధించి ఎప్పుడు హియరింగ్ ఉంటుంది, ఎప్పుడు ఫైనల్ జడ్జిమెంట్ వస్తుంది, ఇది కూడా చాలా మందిని వెంటాడుతూ వేధిస్తూ ఉంది. సో దీనికి సంబంధించి నాకున్న అవగాహనతో ఒక క్లారిటీ ఇచ్చి మీ వెయిటింగ్ పీరియడ్ ఏదైతే ఉంటుందో దానికి ఒక కామానో ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి అని చేసే ప్రయత్నం మాత్రమే. సో ఈ కేసెస్కి సంబంధించి చాలా తక్కువగానే చెప్తూ ఉంటాను, బట్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు కాబట్టి మీకు ఒక క్లియర్ అనాలిసిస్ చేయాలి అని చెప్పి ఇది చేయడం జరిగింది. ఇంకొంతమంది ఏమన్నారంటే జనరల్గా ఒక కేసుని రిజర్వ్ చేసినప్పుడు 40 to 45 డేస్ టైం పట్టొచ్చు అని కొంతమంది అంటారు, ఎక్స్క్లూడింగ్ ద హాలిడేస్. 40 to 45 డేస్ పట్టొచ్చు కాబట్టి ఈ నవంబర్ 2nd వీక్ లోపైన ఒక క్లారిటీ వస్తుందని కొంతమంది, అంటే నేను మాట్లాడిన వాళ్ళు. ఇంకొంతమంది డైరెక్ట్గా అడ్వకేట్స్తో మాట్లాడినప్పుడు ఒక కేసు రిజర్వ్ చేసినప్పుడు అది జడ్జి డిస్క్రిషన్ ఉంటుంది, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ జడ్జిమెంట్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో దాని గురించి ఏం చెప్పలేము. సో ఇటువంటి ఈ 40-45 డేస్ అనేది అంత స్ట్రాంగ్ కాదు అని కూడా చెప్తున్నారు. సో టోటల్గా చెప్పాలంటే సో జడ్జిమెంట్ ఎప్పుడు వస్తుంది, సో రిజర్వ్ చేయబడ్డ ఈ జడ్జిమెంట్ ఎప్పుడు వస్తుంది, అది ఫేవర్గా వస్తుందా అగెయినెస్ట్ వస్తుందా ఎవరికి కూడా తెలియదు. వీ కెన్ నాట్ సే. జనరల్గా ఐ టెల్ యూ స్మాల్ ఎగ్జాంపుల్. తెలంగాణలో గ్రూప్ 1కి సంబంధించి సింగిల్ జడ్జ్ అంటే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఆపేయాలని చెప్పడం, తర్వాత మళ్ళీ డివిజన్ బెంచ్కి వెళ్ళడం, సో అది మళ్ళీ దాన్ని రివర్స్ చేయడం, మళ్ళీ రివ్యూ పిటిషన్ పెట్టినప్పుడు అక్టోబర్లోనే రావాల్సి ఉంది హియరింగ్, మళ్ళీ అది నవంబర్కి వెళ్ళిపోయింది. అంటే థింగ్స్ ఏంటంటే జ్యుడిషియరీకి సంబంధించి కోర్టుకు సంబంధించి ఏవైతే కేసెస్ ఉంటాయో దానిపైన క్లారిటీ రావడానికి ఎవ్వరికీ తెలియదు. అంటిల్ అన్లెస్ వచ్చేంత వరకు వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నానంటే జనరల్గా ఈ నోటిఫికేషన్, ఈ గ్రూప్ 2 నోటిఫికేషన్ ఏదైతే ఉంటుందో కోర్టులో ఉందని చెప్పాను కదా, మేబీ ఈ నోటిఫికేషన్ క్యాన్సల్ అవుతే సో దీన్ని బేస్ చేసుకొని నెక్స్ట్ నోటిఫికేషన్ వస్తుందా అంటే ఈ రెండిటికి ఏమైనా లింక్స్ ఉన్నాయా అనుకుంటారు. ఐఎమ్ టెల్లింగ్ యూ వెరీ క్లియర్లీ, ఈ రెండింటిని సపరేట్గా చూడండి. సో ఇది ఆగిపోతే నేను నెక్స్ట్ నోటిఫికేషన్ వస్తుంది, ఇది ఆగకుండా జడ్జిమెంట్ వచ్చేస్తేనే నెక్స్ట్ నోటిఫికేషన్ వస్తుంది, ఇది ఏవీలు జనరల్గా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, ఏపీపీఎస్సీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మనకు రీసెంట్గా నారా లోకేష్ గారి స్పీచ్ కానీ వీటన్నిటిలో చూస్తే నెక్స్ట్ జాబ్ క్యాలెండర్ కోసం చాలా సిద్ధంగా ఉన్నారు. ఈ నెక్స్ట్ జాబ్ క్యాలెండర్ జనవరి కాదు అట్లీస్ట్ మార్చ్ వరకు కూడా వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి. జాబ్ క్యాలెండర్ పైన స్పష్టత రావడానికే మార్చ్ 2026 రావాల్సి ఉంది. ఈ మార్చ్ 2026న జాబ్ క్యాలెండర్ గురించి ప్రస్తావించిన అందులో గ్రూప్ 2 నోటిఫికేషన్ రావడానికి ఎంత టైం పడుతుందో వీ డోంట్ నో. అట్లీస్ట్ 2 నెలలు అయినా పట్టొచ్చు. సో ఎంత కాదనుకున్నా 6 months ఉంది. సో ఇప్పుడు ఎగ్జిస్టింగ్ నోటిఫికేషన్ ఇది కోర్టులో ఉంది, రాబోయే నెక్స్ట్ నోటిఫికేషన్కి సంబంధించి ఒకవేళ చూడండి ఇది గెలిచింది అనుకోండి దీంట్లో ఏం మార్పులు ఉండవు, ఇది ఓడిపోయింది అనుకోండి అయినా కూడా దీంట్లో ఏం మార్పులు ఉండవు. ఏదైనా జరిగితే నంబర్ ఆఫ్ వేకెన్సీస్ పెరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి, తగ్గడానికి అటు ఇటుగా. సో థింగ్స్ ఏంటంటే ఈ జడ్జిమెంట్ ఏదైతే ఉంటుందో గ్రూప్ 2కి సంబంధించి రిజర్వ్ చేయబడ్డ జడ్జిమెంట్ రాబోయే నోటిఫికేషన్కి లింక్స్ లేవు. సో ఏదైనా ఒక కెటలిస్ట్ లాగా ఉంటుంది, ఇది ఆగడం లాంటిది మాత్రం ఛాన్సెస్ లేవు. అండ్ మళ్ళీ చెప్తున్నాను గైస్, ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి జనరల్గా ఇలాంటి రోజుల్లో ప్రిపరేషన్ కంటే ముందు మీరు ఎక్కువగా వెయిట్ చేస్తూ ఉన్నది ఈ కోర్టు జడ్జిమెంట్స్ బయట ఏం జరుగుతుందో. సో దాని గురించి చెప్తే ఒక కైండ్ ఆఫ్ రిలాక్సేషన్ వస్తుంది, ఆ తర్వాత చదవడం పైన ఫోకస్ చేయొచ్చు. అందుకోసం మీకు దీనిపైన క్లారిటీ ఇచ్చి నెక్స్ట్ గ్రూప్ 2కి సంబంధించి ప్రిపరేషన్. సో చూడండి గైస్, ఎప్పుడైనా గ్రూప్ 2కి రోహిత్స్ అకాడమీలో 2023-22 ఆ టైంలో నుంచి వేలాది మంది గ్రూప్ 2 కోచింగ్ తీసుకున్నారు.
జనరల్గా గ్రూప్ 2 ఆన్లైన్ కోచింగ్ తీసుకున్నప్పుడు బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ థింగ్ ఫ్యాకల్టీస్. అంటే ఒక ఇన్స్టిట్యూట్లో ఫ్యాకల్టీస్ లిస్ట్ ఏదైతే ఉంటుందో సూటబుల్ ఫ్యాకల్టీస్ ఉంటారా లేదా అనేది క్వశ్చన్ మార్క్. సో జనరల్గా రోహిత్స్ అకాడమీలో అందరికీ బెస్ట్ ఫ్యాకల్టీ టీమో మీ అందరికీ తెలుసు. అలాగే వాళ్ళ గురించి ఒక్క క్షణంలో చెప్పాలంటే ఎకానమీ చాలా మందిని భయపెడుతుంది. చౌటి ప్రభాకర్ సార్ ఎకానమీ ఎంత బాగా చెప్తాడో, ఎకానమీకి ఒక బెస్ట్ ఫ్యాకల్టీ. జాగ్రఫీ జగదీష్ సార్ ఎలా చెప్తారో మీ అందరూ ఆయన ఎలా చెప్తాడో మీకు తెలుసు. రోహిత్స్ అకాడమీలో ఎన్నో వీడియోస్లో తనున్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీని కూడా తనే డీల్ చేశాడు. అండ్ అలాగే ఏపీ హిస్టరీ, సో దత్తు సార్ కానీ, రమణ సార్ కానీ, ఇండియన్ హిస్టరీ ప్రజ్వల్ సార్, సో అండ్ అలాగే ఇండియన్ పాలిటీ నేను టీచ్ చేస్తున్నాను. సో ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి సబ్జెక్ట్కి, కోర్ సబ్జెక్ట్కి ఒక లెజెండరీ ఫ్యాకల్టీస్. ఇన్ఫ్యాక్ట్ సొసైటీ కూడా చూసిన శంకర్ రెడ్డి సార్. సో చాలా ఫేమస్ ఇన్స్టిట్యూట్స్లో వీళ్ళందరూ చెప్తున్నారు. ఇలా హైదరాబాద్లో ఫేమస్ ఇన్స్టిట్యూట్స్లో చెప్పే ఫేమస్ ఫ్యాకల్టీస్ని పికప్ చేసుకొని వాళ్ళ ద్వారా బెస్ట్ వీడియో క్లాసెస్ని రోహిత్స్ అకాడమీ అందించడం జరిగింది. ఫ్యాకల్టీ తర్వాత ఆన్లైన్కి సంబంధించి ఉండే బిగ్గెస్ట్ ఆబ్స్టాకిల్ ఏంటి అంటే, సో లైక్ ఏ క్లాసు ఎప్పుడు వినాలి, ఎప్పుడు రివైజ్ చేయాలి, దాన్ని ఎలా ప్రొసీడ్ అవ్వాలి, దీనికి సంబంధించి ఎన్నో డౌట్స్ ఉంటాయి. ఒక్కసారి మీరు చూసినట్లయితే చూడండి, రోహిత్స్ అకాడమీలో రెగ్యులర్ ఆస్పిరెంట్స్. సో మన దగ్గర సో ఆన్లైన్ కాబట్టి సో ఎప్పుడైనా మీకు ఫస్ట్ కావాల్సిన క్వాలిటీ బెస్ట్ ఫ్యాకల్టీ. అయితే ఆన్లైన్లో స్టూడెంట్కి ఉండే బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఏ సబ్జెక్ట్ ఫస్ట్ స్టార్ట్ చేయాలి, ఏ సబ్జెక్ట్ని ఎంతసేపు చదవాలి, అండ్ అలాగే దాన్ని ఎప్పుడు రివైజ్ చేయాలి, టెస్ట్స్ ఎప్పుడు రాయాలి. మాకు డౌట్ వచ్చినప్పుడల్లా అందుబాటులో ఉండడానికి కన్సర్న్డ్ పర్సన్ ఉంటాడా లేదా, వీటన్నిటిని అడ్రస్ చేయడానికి చూడండి రెగ్యులర్ ఆస్పిరెంట్స్ రోజు ఆల్మోస్ట్ ఒక 8 నుంచి 10 గంటలు చూడండి. సో 2.5 అవర్స్ ఇండియన్ పాలిటీ, ఇది గ్రూప్ 2 మెయిన్స్ని ఫోకస్ చేస్తూ, 2.5 అవర్స్ ఏపీ హిస్టరీ, ఇది కూడా మెయిన్స్ని ఫోకస్ చేస్తూ, ప్రిలిమ్స్ ఇండియన్ హిస్టరీ ప్రిలిమ్స్లో ఉంది, ఇది ప్రిలిమ్స్ని ఫోకస్ చేస్తూ, కరెంట్ అఫైర్స్ 1.5 అవర్, ఇది ప్రిలిమ్స్ని ఫోకస్. అంటే రెగ్యులర్ ఆస్పిరెంట్స్ చూస్తే ఒక 5 గంటలేమో మెయిన్స్కి కేటాయించి, అండ్ అలాగే ఒక 4 గంటలేమో ప్రిలిమ్స్కి. అంటే 9 గంటలు కూర్చుంటే 5 గంటలు మెయిన్స్, 4 గంటలు ప్రిలిమ్స్. సో గ్రూప్ 2 ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ఇంటిగ్రేటెడ్గా వెళ్ళడానికి ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఉంది. రోహిత్స్ అకాడమీలో మీరు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 లాంగ్ టర్మ్ అని చెప్పి చూస్తే అందులో మనకు వీడియో క్లాసెస్ ఉంటాయి, ప్రిలిమ్స్ మెయిన్స్, వాటితో పాటు ఈ డైలీ ప్లానర్ ఉంటుంది. డే 1, ఈ డే 1 రోజు ఇండియన్ పాలిటీ 2 గంటలు మీరు చదవాల్సిన వీడియో క్లాసులు, అండ్ మీరు ఎంతసేపు రివైజ్ చేయాలి, అండ్ ఈ మెటీరియల్ సేమ్ అలాగే ఏపీ హిస్టరీ, సేమ్ అలాగే ఇండియన్ హిస్టరీ. అండ్ అలాగే ఇప్పుడు చూడండి పార్లమెంట్ అనే టాపిక్ అయిపోయిన తర్వాత, అంటే ఇప్పుడు ఏపీ హిస్టరీలో ఈక్ష్వాకుస్ ఒక టాపిక్ అయిపోయింది అనుకోండి, అలాగే ఇండియన్ హిస్టరీలో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, ఎకానమీలో నేషనల్ ఇన్కమ్, కరెంట్ అఫైర్స్లో ప్రతి 15 డేస్కి ఒకసారి ఇలాగా రివైజ్ చేయడానికి టైంతో పాటు దానికి రిలేటెడ్ ఎగ్జామ్ ఓరియంటెడ్ టెస్ట్స్ కూడా పెట్టడం జరుగుతుంది. సో ఇందులో వీడియో క్లాసెస్ ఇస్తున్నాం, మెటీరియల్స్ ఇస్తున్నాం, టెస్ట్స్ పెడుతున్నాం. అయితే వీటన్నిటిని కలిపి ఇంటిగ్రేటెడ్గా చదవడానికి ఒక బెస్ట్ ప్లానర్ కూడా మీకు ఇవ్వడం జరిగింది. మీకు చూస్తే ఈ ప్లానర్లో యూ కెన్ లుక్ ఎట్ దిస్. సో చూడండి 33, 30, 45, 50, 60. సో ఇలా కంప్లీట్గా యూ కెన్ లుక్ ఎట్ దిస్. ఆల్మోస్ట్ మీరు చూస్తే యూ కెన్ లుక్ ఎట్ దిస్ 128. మీరు చూడండి. సో ఇండియన్ ఎకానమీ అండ్ చూడండి ఎకానమీ ఎందుకు లాస్ట్ పెట్టాల్సి వచ్చిందో కూడా మీకు చెప్తాను. సో బేసికల్గా ఏంటంటే ఎకానమీ అప్డేట్స్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. సో అయితే కొత్త బడ్జెట్ 2026 ఫిబ్రవరి వరకు రాదు. సో వాటన్నిటిని కవర్ చేస్తూ, సర్వేని కవర్ చేస్తూ విధంగా క్లాసెస్ ఉంటాయి. అండ్ అలాగే ఎంప్లాయీస్ చూస్తే వాళ్ళు కూడా ప్రిపేర్ అవ్వాలనిపిస్తుంది. సో మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తూ మనకు అంత టైం లేదు కదా, ఎలా ప్రొసీడ్ అవ్వాలి అన్న డౌట్స్ ఉంటాయి. సో అలాంటి వాళ్ళ కోసం చూడండి పాలిటీ 2.5 గంటలు, హిస్టరీ 2.5 గంటలు, కరెంట్ అఫైర్స్ అంటే జస్ట్ ఒక 6 అవర్స్, డైలీ 6 అవర్స్ ప్లాన్ చేసే విధంగా ఎలా ముందుకు వెళ్ళాలి, ఇది ఎంప్లాయీస్కి సంబంధించి. చూడండి ఈ ప్లానర్ మీకు సెల్ఫ్గా ప్రిపేర్ అవ్వాలనుకుంటే ఆ ఇంటిగ్రేటెడ్ ప్లానర్ కానీ ఎంప్లాయీస్ ప్లానర్ కానీ మీరు జస్ట్ డౌన్లోడ్ చేయండి. లేదా మీకు ఈ పీడిఎఫ్ కావాలంటే 9640123007 గుర్తుపెట్టుకోవచ్చు. మీకు ఈ నంబర్ని 9640123007 123 ఈ నంబర్కి సార్ సెండ్ మీ ఎంప్లాయీస్ ప్లానర్, సెండ్ మీ ఇంటిగ్రేటెడ్ ప్లానర్, సెండ్ మీ గ్రూప్ 2 తెలుగు మీడియం సిలబస్, ఇంగ్లీష్ మీడియం సిలబస్, సెండ్ మీ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 బుక్ లిస్ట్, ఏది అడిగినా మీకు ఆ పీడిఎఫ్స్ పంపిస్తాం. సో దీని ప్రకారం మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకుంటే 2.5 గంటలు మీరు పాలిటీ చదువుతారా, హిస్టరీ చదువుతారా, ఇంకేదైనా కస్టమైజ్డ్గా చేసుకుంటారా, అలా మీరు ఓన్గా చదవచ్చు. లేదా యాప్లో చూస్తే యాప్లో మీకు ఇలా డే 1, డే 2, డే 3 అన్నట్టు కంటెంట్ని ఆర్గనైజ్ చేసి పెడతాం. మీరు జస్ట్ డే 1 చదివితే సరిపోతుంది.
డే 1 అయిపోతే డే 2, డే 1 పెండింగ్ ఉంటే అది అయిపోయిన తర్వాతనే డే 2కి వెళ్తారు. ఇలా ఎప్పుడు ఏ సబ్జెక్ట్ ఎంతసేపు చదవాలనే డౌట్ లేకుండా ఒక ఆర్డర్లో మీకు వెళ్ళడానికి ఆన్లైన్లో మేము ఇది కల్పించాం. జనరల్గా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో ఇటువంటిది చేస్తున్న ఫస్ట్ అకాడమీ మనదే. ఇంకే డౌట్స్ ఉన్నా ఈ నంబర్కి మెసేజ్ పెట్టండి. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 నోటిఫికేషన్కి మళ్ళీ చెప్తున్నాను, ఈ కోర్టు జడ్జిమెంట్కి రాబోయే నోటిఫికేషన్కి చాలా తక్కువ కనెక్షన్. ఒకవేళ క్యాన్సిల్ అయితే ఆ పోస్ట్స్ని అడిషనల్ పోస్ట్తో నోటిఫికేషన్ వస్తుంది. క్యాన్సిల్ అవ్వకపోతే వాళ్ళు ఏదైతే ప్లాన్తో వెళ్తున్నారో అది వస్తుంది. మార్చి వరకు కూడా జాబ్ క్యాలెండర్ రావడానికి టైం పడుతుంది. ఆ మార్చిలో జాబ్ క్యాలెండర్ ఇచ్చినా సో దాని తర్వాత 2 నెలలకైనా నోటిఫికేషన్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. వీటన్నిటిని లెక్కేసుకుంటే అట్లీస్ట్ 6 మంత్స్ ఉంటుంది. 6 మంత్స్ లాంగ్ టర్మ్ విజన్తో మీరు ఫోకస్ చేస్తే ఖచ్చితంగా సిలబస్ కంప్లీట్ చేయగలుగుతారు. ముఖ్యంగా ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి నెగిటివ్ మార్క్స్ కాబట్టి జస్ట్ చదువుతూ ముందుకు వెళ్తే చాలా కష్టం అవుతుంది. చదువుతో పాటు రివిజన్తో పాటు ప్రాక్టీస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా మీరు లోగా ఫీల్ అయినప్పుడు కాంటాక్ట్ పర్సన్ కూడా చాలా ఇంపార్టెంట్. వీటన్నిటిని కలగలిపే విధంగా రోహిత్స్ అకాడమీలో కోర్సెస్ ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. డెమోస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. డెమోస్ చూసిన తర్వాతనే జాయిన్ అవ్వచ్చు. కరెంట్ అఫైర్స్ ఇంకా రెగ్యులర్ అప్డేట్స్ ఏవైతే ఉంటాయో ఎప్పటికప్పుడు లైవ్ కూడా ఉంటుంది. బట్ అన్ని కలిపి ఒకేసారి లైవ్ ఉంటుంది, కానీ రోజు మాత్రం కరెంట్ అఫైర్స్ లైవ్ ఉంటుంది. ఇంకేదైనా డౌట్ ఉంటే కింద కమెంట్లో రాయండి, లేదంటే నా నంబర్కి వాట్సాప్ చేయండి, నేనే ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా వీడియో గురించి చెప్పండి. ఇంకా ఏం వెయిట్ చేయకుండా నిరీక్షించకుండా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ.